లాస్ట్ 1 yearగా మన వైజాగ్ సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్లలో రికార్డ్ అయిన క్రైమ్ రేట్ గురించి తెలుసుకోవడానికి, దాన్ని తగ్గించడానికి ఏ చర్యలు తీసుకోవాలో డిస్కస్ చేయడానికే ఈ మీటింగ్. ముందుగా ఒక్కో స్టేషన్లో క్రైమ్ రేట్ ఎలా ఉందో చూద్దాం. గాజువాక పోలీస్ స్టేషన్ దొంగతనాలు 26, దోపిడీలు 4, హత్యలు 3, మానభంగాలు 3. సీతమ్మధార పోలీస్ స్టేషన్ దొంగతనాలు 14, దోపిడీలు 2, హత్యలు 2, మానభంగాలు 2. 1 టౌన్ పోలీస్ స్టేషన్ దొంగతనాలు 0, దోపిడీలు 0, హత్యలు 0, మానభంగాలు 0. గ్రేట్. నిమిషానికో దొంగతనం, గంటకో దోపిడీ, 2 గంటలకో హత్య జరిగే ఈ రోజుల్లో 1 సంవత్సరం పాటు ఏ నేరం జరగకుండా చూశాడంటే ఆ ఏరియా సిఐ కంటి మీద కునుకు లేకుండా పనిచేసేవాడై ఉంటాడు. ఇంతకీ ఎవరా సిఐ? సాయి కుమార్ గారు, కమిషనర్ గారు మీ గురించే మాట్లాడుతున్నారు. వెరీ గుడ్. నీలాంటి ఇన్స్పెక్టర్ స్టేషన్ ఒక్కడుంటే ఈ రాష్ట్రంలో నేరాలు ఉండవు, టీవీలో నేరాలు ఘోరాలు ప్రోగ్రాంలే ఉండవు. యు ఆర్ జీనియస్, యు ఆర్ గ్రేట్, యు ఆర్... సార్ తొందరపడి నన్ను పొగడకండి సార్. ఏ పొగడ్తలంటే ఇష్టం లేదా? కాదు సార్, ఆ పొగడ్తలు అందుకునే అర్హత నాకు లేదు సార్. అదేంటి? నేరాలు జరగకుండా చూసింది నేనే అయినా అలా జరగడానికి కారకుడైన వ్యక్తి వేరే ఉన్నాడు సార్. ఎవరతను? నా ఇన్ఫార్మర్ సార్. ఇన్ఫార్మరా? వాడు పంచభూతాల్లో ఒకటైన భూమిని తొక్కి పెట్టగల జగదేక వీరుడు. నిప్పును గుప్పెట్లో బంధించగల మగ ధీరుడు. గాలిని సైతం తన వైపు తిప్పుకోగల అపర చాణుక్యుడు సార్. నీటిని పుక్కిటి పట్టగల భగీరథుడు సార్. ఈ క్షణంలో కూడా వాడు నా పని మీదనే ఉండి ఉంటాడు సార్. ఏంటి బాబాయ్, వాడు సూపర్ హిట్ అనుకుంటా, చాలా చేపలు కనపడుతున్నాయి. అంతా గంగమ్మ సలవా. గంగమ్మ? మీ ఆవిడ పేరు రంగమ్మ కదా? నేను చెప్పేది గంగమ్మ తల్లి గురించా. ఓ, ఆవిడ గురించి. చెప్పవే రంగే, ఓ అరగంటలో వచ్చేస్తాను, నువ్వు రెడీగా ఉండే. ఐ లవ్ యూ. యాదవ్ ఇంగ్లీష్ ఒకటి. ఫోన్ బాగుంది బాబాయ్, నోకియానా? కాదు, డోకియా. డోకియానా? అవును, చైనా ఫోను. మన ఈరబాబు గారి దగ్గర కొన్నాను ఇది. ఆడి మధ్యన స్మగ్లింగ్ వ్యాపారం మొదలెట్టాడు. చైనా మాల్ తెచ్చి చీపింగ్ ఆడకాడ అమ్ముతున్నాడు. అరే మాయా, నా నేర్ బాబునరా. ఆ డోకియా ఫోన్ లోడ్తో పాటు ఈ మధ్య నల్లబెర్రని వచ్చిందిరా కొత్తగా. ఆ ఫోన్లు కూడా ఒక లోడ్ అంపి. నల్లబెర్రా? హో, అంటే బ్లాక్ బెర్రీయా? ఏం లేదు బాబాయ్, నాకు మంచి చైనా ఫోన్ కావాలి. మనం ఫోన్ చేసిన అవతలడికి బిల్ పడాలి. అలాంటి ఫోన్లు కూడా ఉంటాయేటి? చైనాలో ఉన్నాయంట. చైనాలో ఉంటే నీ దగ్గర ఉన్నట్టే కదా. సర్లే, ఓ అర్ధ గంటలో కొత్త మాల్ వస్తుంది, దాంట్లో ఉంటే ఇచ్చేద్దాం, నువ్వు వెళ్ళిపోవచ్చు. థ్యాంక్స్ బాబాయ్, తొందరగా తెప్పించు. హలో సార్, మీరు అర్జెంట్గా బయలుదేరి ఫిషింగ్ హార్బర్కి రండి. ఇక్కడ చైనా మాల్ డంప్ చేస్తున్నారంట. మీరు వస్తే రెడ్ హ్యాండెడ్కి పట్టుకోవచ్చు. నేను వెంటనే బయలుదేరుతున్నాను. అంటే బాబాయ్... ఎవడరా బాబాయ్? ఇన్నాళ్ళు బాబాయ్ బాబాయ్ అని ఇప్పుడు మా చేత బాబోయ్ బాబోయ్ అనిపించేద్దరనే. రేయ్, నా ఒంట్లో సింహం ఉంది, మా పక్కింట్లో పులుంది, నేను తొడగొడతా, పిర్రగిల్లుతా అని పంచ్ డైలాగులు చెప్పను. నా పంచ్ పవర్ చూస్తున్నాడు ఎవడైనా సరే మినిమం 10 మందికి చెప్పిగా చావడు. రండిరా. అంత పవర్ ఉందా? పొగరుంది. నా దగ్గర కత్తుంది. అబ్బతూచ్, కత్తులు గొడ్లు ఫైట్లు వాడకూడదమ్మా. కత్తులు గుడ్డులు కాకపోతే గులాబీలు గుండు మల్లెలు వాడతారు ఏంటి? చూస్తారేంట్రా? మీరు కూడా వేసేయండి రా. అమ్మ నాకు రేయ్, మీరు గ్రేట్ రా. వీడు చేస్తున్న ఎదో పని తెలుసుకోడా, తీసుకున్న డబ్బులకు న్యాయం చేయాలి కాబట్టి ఫైట్ చేయడానికి రెడీ అయ్యారు. కానీ మా ఎదవలు బీరు బిర్యానీలు అంటే ముందుండే లుచ్చాకే బచ్చాలు నేను చేస్తున్నది మంచి పని తెలుసుకోడా పారిపోయారు. సో గంగమ్మ బిడ్డలు, యువర్ గ్రేట్. పొగిడితే ఫైటింగ్ ఉండదు అనుకుంటున్నావేట్రా? మీరు అందరూ ఫైటింగ్ చేయడానికి ఫిక్స్ అయిపోయినట్టున్నారు. అయితే కొంచెం జాగింగ్ చేసి వార్మప్ చేద్దాం. నన్ను అట్టుకోండి రా. తొక్కేం కాదు పా. ఏటి మాయా, ఏటా లుక్? ఏటి పవన్ కళ్యాణ్ అనుకుంటున్నావేట్రా? ఏమన్నా? పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఏమన్నా? పవన్ కళ్యాణ్ అన్నాడు. అయితే అయితే ఏంటి? అయితే ఏంటి? మీరు నాకు బాగా నచ్చాడు రా. అయితే ఏంటి? రెడీ.
కొట్టడానికి కావాల్సింది కరెక్ట్ టైంకి కర్ర, టైమింగ్ మిస్ అవ్వకుండా దెబ్బ. హే జికిస్తా కుమాస్తా తమీషా కమేషా హమేషా సమోసా ఆల్ఫోన్సా మహేష్ కలేజా అన్ని కలగలిపితే తీర్మార్లు ఇటాలియను. ఏటి మాయా ఏటి అర్థం కాలేదు, తెలుగులో చెప్పు మాయా. ఏం లేదు బాబాయ్, నువ్వు నన్ను పవన్ కళ్యాణ్ అన్నావు కదా, నాకు అది పచ్చగా నచ్చేసింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంత బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరు లేదు. కానీ బాబాయ్ ఇలా ఫిషింగ్ హార్బర్ లో కాకుండా ఏ గీతంస్ కాలేజ్ అమ్మని ముందు చెప్పావనుకో మన రేంజ్ అలా ఉండేది. మాయా నిజంగా పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నానా? ఏంటి నీకు డౌట్ ఉందా మాయా? థ్యాంక్ యూ. ద రాయల్ బెంగాల్ టైగర్ సిద్ధు సిద్ధార్థ్ రాయ్. తీసుకో కళ్యాణ్, ఇన్ఫర్మేషన్ ఇచ్చి చైనా మాల్ పట్టించినందుకు నీకు రావాల్సిన అమౌంట్. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ కవర్ కూడా నీకే. ఇదేంటి సార్ చెక్క? కాదు, నీ లక్. లక్క? ఎంతో కష్టపడి ఎన్నో మెట్లెక్కితే గాని రాని పోలీసు ఉద్యోగం నీకు లిఫ్ట్ లో వచ్చినంత ఈజీగా వచ్చింది తెలుసా? పోలీసు ఉద్యోగమా? నీ టాలెంట్ కమిషనర్ గారికి బాగా నచ్చింది. నీలాంటి వాడు జనజీవన స్రవంతిలో కంటే పోలీస్ స్రవంతిలో ఉండడమే కరెక్ట్ అని ఈ అపాయింట్మెంట్ నీకు ఇచ్చారు. అలాగా? ఎస్. సూపర్ అండి. అరే అరే అరే, అదేంటే ఆ కవర్ చూసేవేంటి? చెంపక ఉద్యోగం ఇవ్వగానే ఎగిరి గంతేసి జాయిన్ అయిపోతారు అనుకున్నారా? అయినా పోలీస్ డిపార్ట్మెంట్ అంటేనే పాములు పుట్టలాంటిది. తెలివైనవాడు ఎవడైనా బయట నుంచి పాల్పోయాలనుకుంటాడు కానీ పుట్టలో దూరి పాల్పోయాలనుకోడు. మరీ అంత తేలిగ్గా తీసిపారేయక్కర్లేదమ్మా. డిపార్ట్మెంట్ లో చేరితే ఉండే అడ్వాంటేజెస్ ఏంటి సార్ అడ్వాంటేజెస్? తొక్కల అడ్వాంటేజెస్. ఇప్పుడు నేను చేరిన తర్వాత నన్ను ట్రాఫిక్ లేసారనుకోండి, ఎండనక వాననక సెంటర్ లో శిలా విగ్రహాల్లో నిలబడే ఉండాలి. సాయంత్రం కుర్రాళ్ళు లవర్స్ తోను మొగుళ్ళు పిల్లలతో షాపింగ్ వెళ్తుంటే వాళ్ళందరం చూసి వాళ్ళకి సిగ్నల్స్ ఇవ్వడం తప్ప వాళ్ళు సిగ్నల్ ఇచ్చినా మనం ఏమీ చేయలేం. ఇక నక్సలైట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ ఎదురు కలుపులో పోతాం టెన్షన్ తో బతకాలి. ఇక ఫ్యాక్షనిస్ట్ ఏరియాలో డ్యూటీ వేశారనుకోండి, ఎప్పుడు ఏ బాంబ్ బ్లాస్ట్ లేచిపోతాం తెలియదు. ఇక క్రికెట్ స్టేడియంలో డ్యూటీ వేశారనుకోండి, అందరు క్రికెట్ ని చూస్తుంటే మనం మాత్రం వెనక్కి తిరిగి జనాలనే చూస్తుండాలి. వాడు సిక్స్ కొడితే వాడు కొట్టిన బాల్ తో ప్రాబ్లం, వాడు డక్అౌట్ అయితే వీళ్ళు విసిరే బాటిల్స్ తో ప్రాబ్లం. ఎవరింట్లో దొంగతనం జరిగినా మనల్ని తిడతారు, మన ఇంట్లో దొంగతనం జరిగితే మనల్ని ఇంకా ఎక్కువ తిడతారు. నాయకుల దగ్గర నుంచి జనాల వరకు అందరికీ సేవలు చేస్తూ అందరి చేత ఛీ అని తిట్లు తిట్టించుకునే ఏకైక డిపార్ట్మెంట్ మన పోలీస్ డిపార్ట్మెంట్. అందుకే అది నాకు వద్దంటున్నది. అర్థమైందా? ఆహా, గీతలో కృష్ణుడు చెప్పినంత క్లియర్ గా చెప్పిన తర్వాత కూడా ఎట్లా అర్థం కాకుండా ఉంటుందిరా? నా డిపార్ట్మెంట్ లో ఇన్ని కష్టాలు ఉన్నాయని నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదురా. నువ్వు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఇప్పటికిప్పుడే జాబ్ కు రిజైన్ చేయాలనుంది. కానీ ఇందులో వచ్చినంత ఎందులో వస్తుంది చెప్పు? అందుకనే నేను ఇట్లాగే ఉండిపోతాను, నువ్వు అలాగే ఉండిపో. నీ ఇష్ట ప్రకారం జీవితం ఎంజాయ్ చేసుకోపో. థ్యాంక్స్ బాబాయ్. పదండ్రా, ఓ కింగ్ సైజ్ సిగరెట్ ఇవ్వు. హలో మాస్టారు. మాస్టర్ ఏంట్రా, నేను నీకు చదువు చెప్పానా? అది కాదు బాస్. బాస్ ఏంట్రా, నేనేదో దావుద్ ఇబ్రహీం, నువ్వు నష్టం చోట చెక్కిలినట్టు. అది కాదానా? నేనెప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టాను రా నీకు అన్న అవడానికి? లుక్, నేను అసలే కన్ఫ్యూజ్ లో ఉన్నా, నన్ను ఇంకా కన్ఫ్యూజ్ చేయద్దు ప్లీజ్. దేనికి కన్ఫ్యూజన్? సెలబ్రిటీల మాట వినడం వల్ల. వాళ్ళు నీకేం చెప్పారు? ఏం చెప్పారా? అక్కడ చూడు, నాగార్జున యువ సామ్రాట్ అక్కినే నాగార్జున కళ్యాణ్ జ్యువెలర్స్ లో నగలు కొనండి అన్నాడు. కొన్నా. మంచిదేగా. ఏంటి మంచిది? ఏంటి మంచిది? ఒకసారి ఇక్కడ చూడు. వెంకటేష్, విక్టరీ వెంకటేష్ మణిపురంలో నగలు తాకట్టు పెట్టండి పెట్టన్నాడు. తాకట్టు పెట్టా. నాగార్జున మాట విని వెంకటేష్ మాట వినకపోతే బాగోదు కదా. అసలే ఇద్దరు బావబామ్మలు, వీళ్ళొస్తారా లేదా? అవుతారు. కరెక్ట్. ఒకళ్ళు కొనమని ఒకళ్ళు తాకట్టు పెట్టమని నన్ను కన్ఫ్యూజ్ చేస్తారు. దాంతో నా బుర్ర హీట్ ఎక్కిపోతాయి. అయితే మహేష్ బాబు చెప్పించాయి. ఫ్రెండ్స్ మహేష్ బాబు చెప్పాడు. ఇటు చూడు. చల్లని కూల్ వెరీ గుడ్ ఐడియా. ఒక ప్యాకెట్ ఏవా? రే నీకు ఇప్పుడు ఇస్తాను రా. అరే తొందర చల్లని కూల్. She is the red, you got a day of teddy bear, just be there. Get the boy, she's so lovely. One for you, baby. She's a chick wonder lady. Get the boy, she's so lovely. One for you, baby. She's a chick wonder lady. రే అమ్మాయి రాకపోతే ఈరోజు చచ్చిటోడివి. ఈ రోజు అమ్మాయి వల్లే బతికిపోయారా మాయా. కరెక్టేరా, ఈ రోజు అమ్మాయి వల్లే బతికాను. ఇక నుంచి ఆ అమ్మాయి కోసం బతకాలని ఫిక్స్ అయ్యాను. పర్ఫెక్టో జెనీలియా ఇలియానా అమిషా పటేల్ కలగనిపిన స్నేహ ఉల్లాలో ఉలాలాలే
ఊలాలాలాలే, ఓ, ఊలాలాలాలేలో. నేనే నెంబర్ వన్. బాబాయ్ నువ్వేంటి ఇక్కడ డ్యూటీ మీద వచ్చావా? డ్యూటీ మీద ఎవరు వస్తారండి? జీప్ మీద వస్తారు కానీ జిమ్ లో చేరి జమ్ లాగా తయారవుతామని వచ్చారు. అమ్మో పట్టేసింది. బాడీలో గ్లూకోజ్ లేదు, జాయింట్స్ లో గ్రీస్ లేదు. అయినా వయసు అయిపోయిన గుర్రాన్ని రేసులో నిలబెట్టినట్టు ఈ వయసులో నీకు జిమ్ అవసరమా? డంబుల్స్ లేపడానికి కావాల్సింది ఏజ్ కాదు బాబు, మరేంటో. కరేజ్. ప్లీజ్ ఎంకరేజ్. అవును నీ సంగతి ఏంటమ్మా? నా పర్సనాలిటీ చేంజ్ అయితే ఫ్యాన్స్ ఫీల్ అవుతారు. అబ్బో. యూ క్యారీ ఆన్. సరే సరే, ఇన్స్ట్రక్టర్ ఎక్కడ ఉందో చూడు, వెళ్దాం. She is the one beat on the run, eyes like a gun, look for none. She is the red, you gotta dare, oh teddy bear, just be there. Ta-da-dum, 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 ta-da-dum. ఏ మిస్టర్, ఎవరు కావాలి? ఆ అమ్మాయి కావాలి. వాట్? ఆ! అమ్మో ఏనుగు. సారీ అండి, ఇన్స్ట్రక్టర్ని కలవాలి. అది నేనే, చెప్పండి. మీరేం చేస్తారో ఎలా చేస్తారో తెలియదు. ఈ ఫ్యామిలీ ప్యాక్ 6 ప్యాక్ అయిపోవాలి. రాకీ సినిమాలో ఎన్టీఆర్ కు అన్నయ్యలా ఉండే నేను కంత్రి సినిమాలో ఎన్టీఆర్ కి తమ్ముళ్లా తయారవ్వాలి. ఒక్క ముక్కలో చెప్పాలంటే కింగ్ ఫిషర్ క్యాలెండర్ లో మోడల్ లా తయారవ్వాలి. అయితే మీరు లింగ మార్పిడి ఆపరేషన్ చేయించుకోవాలి. ఫామ్ ఫిలప్ చేయాలి. వివరాలు చెప్పండి. నా వివరాలు నాకంటే మా వాడే బాగా చెప్తాడు. పేరు చెప్పండి. తెలీదు. తెలీదా? చిలిపి. ఆ, నా పేరు సాయి కుమార్. వయసు? ఓ 18-19 సంవత్సరాలు ఉంటాయి. హే, అలా కనిపిస్తున్నానా? నో, నేనేది దాచిపెట్టాను. జస్ట్ 40+. బాడీ కొలతలు చెప్పండి. 36, 24, 36. అవి లేడీస్ కొలతలు కదా. ఏ, జోక్ అయినా ఒక అర్థం ఉండాలి. చెస్ట్ 46, బ్యాక్ 46, అండ్ దెన్ ఫ్రంట్ 46. చాలు, రేపు వచ్చి జాయిన్ అవ్వండి. అయితే ఇవాళ జాయిన్ అయిపోతాం. జాయిన్ అయిపోతామా? అంటే నువ్వు కూడానా? మరి ఇందాక ఫ్యాన్స్ ఫీల్ అవుతారంటావు. వాళ్ళ ఫీలింగ్స్ కంటే ప్రస్తుతానికి నా ఫీలింగ్స్ ఇంపార్టెంట్ బాబాయ్. నాకు అర్థం కాలే. నువ్వు చేసేది నీ జీతం కోసం, ఆ. నేను చేసేది నా జీవితం కోసం. అబ్బో, ఇది అసలు అర్థం కాదు.